కానీ ఇక్కడ ఒక దుర్మార్గం మనకు ఈ మధ్య కాలంలో ఒక దుర్మార్గమైన ఆలోచన ఈ మధ్య కాలంలో మనకు కనపడతా ఉంది, వినబడతా ఉంది. ఏంటిది అది? 75 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈయన శోధించి సాధించినట్టుగా ఈయన మొత్తం దేశాన్ని నాయకత్వం వహిస్తున్న నాయకుల్లాగా, ప్రజానాయకుల్లాగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కొత్త ప్రతిపాదన పెట్టిండు కేసీఆర్ గారు. మాలాంటి వాళ్ళ అన్నం ఇవాళ రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి పార్లమెంట్కి లేనప్పుడు ఈ అసెంబ్లీకి ఎందుకుంటుంది, అందులో భూతవాదం మీకు ఎందుకుంటుందో మీకు ఆ స్పృహ లేదు. కూడా ఎక్కడ కూడా ఇంతవరకు మీకు తెలుసు 100 మందికే ఇస్తుందని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గానికి 100 మందికే ఇస్తామని చెప్పింది. ఇలా 17,000 కోట్ల రూపాయల పైచలకు బడ్జెట్లు పెట్టాలని చెప్పింది. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే గారు నేను చెప్తున్నా, ఆ 17,000 కోట్లు కనుక ఖర్చు పెడితే నేను ముక్కు లేదు రాస్తా. ఎందుకంటే లెక్కలకు మాటలకు పొంతన ఉండదని నేను కూడా 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేర్చుకున్నా కాబట్టి 5 ఏళ్ళు 6 ఏళ్ళు నేర్చుకున్నా కాబట్టి చెప్పేసుకున్నా. కానీ ఎక్కడ కూడా నేను వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ ఆర్థికంగా వీళ్ళు కొంత బాగుపడితేనే వాళ్ళ బతుకులలో వెలుగు నింపే ఆస్కారం ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు మాట ఇచ్చిన ప్రకారంగా 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు కోసం ఖర్చు పెట్టని చెప్పినా కాబట్టి మీకు అధికారం ఇచ్చిందే 2023 డిసెంబర్ వరకు. కాబట్టి మీరు 2023 డిసెంబర్ వరకు దళిత బంధు పూర్తి స్థాయి అమలు కావాలంటే సంవత్సరానికి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టే అక్కడ ఉండదు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఓట్ల కోసం, సీట్ల కోసం, మన న్యాయజీవం కోసం పెట్టిన తప్పు కూడా కాదు. నేను ఆరోగ్యం చెప్పిన నిజంగానే ఈ రాష్ట్రంలో ఒక 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళితుల కోసం కేటాయించేటువంటి సత్తా ఈ గవర్నమెంట్ లేవని చెప్పిన. ఒకవేళ నిజంగానే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా 20 సంవత్సరాలతో ఈ స్కీమ్ అమలు కావాలి. అంటే 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంచుకుంటాము. ఇప్పటికే ఆర్చకొచ్చింది. ఒకసారి గెలిపించిన తర్వాత ఏదో మంచిగా వేస్తారు కానీ చెప్పి భావించరు. 2వసారి గెలిపించిన తర్వాత తన నైజం ఏందో, తన స్వరూపం ఏందో, తన అసలు రూపం ఏందో నాకు అర్థమైపోయింది. ఎంత దుర్మార్గం వివరిస్తుందో అర్థమైపోయింది. ఒక ముఖ్యమంత్రి ఇవాళ ప్రాణం అయిపోయి 20 రోజులు పడుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలి, ఈ ప్రజల బతుకులు ఏమైపోవాలి? ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఇవాళ సమస్య వస్తే ఎక్కడ చెప్పుకునే పరిస్థితులు. నేను అందుకనే మీకు ఒకటే కోరుతా ఉన్నా, మనం కులాలకు చిన్న వాళ్ళని చెప్పి కుమిలిపోకండి దయచేసి. చైతన్యానికి, త్యాగాలకు మాత్రం పెద్దవాళ్ళమైన విషయం మర్చిపోకండి. ఇవాళ సామాన్య శాసనంలో ఎదిగిన వాళ్ళం కాబట్టి, తెలిసిన వాళ్ళం కాబట్టి దయచేసి ఇవాళ మనం కొద్దిమంది ఉండవచ్చు కాక ఇక్కడికి వచ్చింది 500 మంది 400 మంది ఇష్యూ కాదు. నాకు తెలిసి కులాల పద్ధతులు మీ నాయకుడు ఒక్కడు ఈ హైదరాబాద్ గడ్డ నుంచి ఒక పిలిపిస్తే అందరికందరూ ఆచరించేటువంటి గొప్ప కమిట్మెంట్ ఉన్న కులాలు ఈ కులాలు. కులం అంతా కూడా 57 కులాలు మొత్తం ఇక్కడ సమూహంగా చేస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ ఇంతమంది గారు చెప్పినట్టుగా 94 మంది అయితే వినాయకుడు ఉందట. దళితుల ముఖ్యమంత్రి పక్కన పెట్టు, కనీసం దళితులకు ఒక 4 ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఇంతమంది రవీంద్ర చెప్పిండు 17% ఉన్న దళితులు 17% ఉన్న దళితులు మాలో ఒకసారితో మంత్రి పదవి, మాలో ఒకసారితో. కానీ 1% కూడా లేని వాళ్ళు ఆయన చెప్పిండు అభినందనలో 1% కూడా లేని వాళ్ళేమో ముఖ్యమంత్రి పదవి, రెవెన్యూ మంత్రి పదవి, ఫైనాన్స్ మంత్రి పదవి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి, 4 మంత్రి పదవి. ఏవైతే గుండెకాయ లాంటి మంత్రి పదవులు ఆ మంత్రి పదవులన్నీ కూడా 1% జనాభా కూడా లేని వాళ్ళ చేతిలో ఉన్నాయి. కానీ 17% ఉన్న దళితులకు మాత్రం మీకు 2 వేలకు ధైర్యం రాలేదు. ఇవాళ దానికి ఎవరైతే నాకు అర్థం కాదు. మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఒక 4 ఇవాళ 4 ఒక మంత్రి పదవి, 4 ఒక మంత్రి పదవి, 57 కులాలుగా ఉన్నటువంటి ఈ ఉప కులాలకు 2 ఇస్తే ఏం పోయిందో మరి వాళ్ళ కొత్తగా బాగుపడుతుంది. కానీ 1% కూడా లేనిటువంటి వాళ్ళ కులానికి మాత్రం 4 మంత్రి పదవులు ఇచ్చుకున్నారు. 17% ఉండేటువంటి మనకు మాత్రం 1 మంత్రి పదవి ఇచ్చి నేను రాజ్యాంగ సభ నక్కర్లేదు. మంత్రులను ఎవరు నియమించుకోవాలి, ఏ కులాలు నియమించుకోవాలని ఇక్కడ లేవు. ముఖ్యమంత్రిగా అనుకుంటే నిజంగానే దళితులు ముఖ్యమంత్రి చేస్తే మాట ఇచ్చినా
మన ముఖ్యమంత్రి పదవి చేయకపోయినా కనీసం వాళ్ళ కడుపున మంత్రి పదవి అని చెప్పి ఆలోచన చేసినా ఎప్పుడు కూడా ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. దళిత ప్రియులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి, మోసపోకండి. వాళ్ళు మాట్లాడే తీయని మాటల గాలుడికి మోసపోవద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా, ఇంతకుముందు రమణ గారు చెప్పినట్టుగా ఇప్పటికైనా మంత్రివర్గంలో మాదిగలకు కూడా చోటు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ మాల మాత్రం ఉండదు, ఉపకులాలకు కూడా ఒక మంత్రి పదవి అని చెప్పి డిమాండ్ చేస్తారు, ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఇది నిజాయితీ ఉంటే, ఈ వర్గాల ప్రజల బతుకుల్లో వెలుగునింపే భావన కనుక ఉంటే ఇవాళ 17% ఉన్నటువంటి దళిత జాతికి 4 మంత్రి పదవులు ఇవ్వాలి. ఆ 4 మంత్రి పదవుల్లో ఉపకులాలకు కూడా మంత్రి పదవి ఇచ్చేటుంటే ఇవాళ ఆయనకి ఇవ్వాలనుకుంటే ఇవాళ ఎమ్మెల్సీ ఏమో ఆయన అంటే అప్పుడప్పుడు అరే చిన్న కులాలకు పాపం డబ్బులు ఉండవు, వాళ్ళ సంఖ్య ఉండదు, వాళ్ళు గెలవాలంటే చాలా కష్టమవుతుంది, మనలాంటిలోనే వాళ్ళ కొంత దృష్టి పెట్టి వాళ్ళకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చెప్తాం. ఇవాళ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇవాళ రాజ్యసభకు నామినేటెడ్ పోస్ట్ వస్తున్నావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవ్వు. ఇవాళ రాజ్యాంగం అడ్డములుగా అంబేద్కర్ అడ్డం రాసింది ఏమన్నా? ఇవాళ మనసు లేదు వాళ్ళకి. మీరు కట్టిస్తా అని చెప్పిండ్రు, ఎక్కడ కూడా అది డబుల్ బెడ్రూమ్ కాలేదు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ జాగాలలో కట్టుకునేటువంటి జీవో ఇవ్వాలి, లేదా మీరు వాళ్ళకు భూములు కేటాయించి ఆ జాగాలలో ఇల్లు కట్టుకునేటువంటి ఏర్పడించారు. కనీసం గూడుగులు లేకపోతే ఎంత దౌర్భాగ్యం ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే డబుల్ బెడ్రూములు వాళ్ళ జాగాలలో లేదా వాళ్ళ జాగాలు కేటాయించి కట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని రెండో డిమాండ్ చేస్తున్నాం. మూడో డిమాండ్ వీళ్ళకు ఒక సపరేట్ కార్పొరేషన్ పెట్టి దళిత బంధు 15 లక్షల రూపాయలు చొప్పున పూర్తి స్థాయిలో కేటాయించాలని చెప్పి మూడో డిమాండ్ చేస్తున్నాం. నాలుగో డిమాండ్ ఈ వర్గాల ప్రజానికానికి ఇవాళ రాజకీయ పదవులలో కూడా తప్పకుండా నామినేట్ పదవుల్లో వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. మీరు చేసేటువంటి ఈ దీక్షకి, మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీగా సంపూర్ణమైన సహకారం ఉంటుందని చెప్పి మనం చేసే విషయాలు తీసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.